చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆఫీసులో ఉన్నటువంటి ఆయన ప్రచార రథాన్ని తగలబెట్టారు దుండగులు. దాడిలో పూర్తిగా ఆ ప్రచార రథం మొత్తం కూడా కాలిపోయింది, ధ్వంసమైంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు కూడా. ఇక రాజకీయ ప్రత్యర్థులే పనే అంటున్నారు భరత్ అనుచరులు. సో రాజమండ్రి మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇంటిపై అర్ధరాత్రి దాడి జరిగింది. నా దాడిలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన ప్రచార రథాన్ని తగలబెట్టేశారు. దీంతో ప్రచార రథం పూర్తిగా కూడా ధ్వంసమైంది, ఖాళీ బూడిదైంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు మీరు. సో రాత్రి ఆ ప్రచార రథానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో పూర్తిగా కూడా మంటల్లో దగ్ధమవుతుంది. అక్కడ పూర్తిగా కూడా అదంతా కూడా బూడిదైపోతుంది. సో రైట్ సైడ్లో పూర్తిగా కాలిన తర్వాత అది లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆ అర్ధరాత్రి సమయంలో చిత్రీకరించిన వీడియో. ఇక రైట్ సైడ్ బాక్స్లో తర్వాత కొంత మంటలు ఆర్పిన తర్వాత కనిపిస్తున్న వీడియో. మొత్తం మీద మార్గాని భరత్ ఇంటిపై దాడి జరిగింది. ఎవరా వ్యక్తులు, ఎందుకు మార్గాని భరత్ను టార్గెట్ చేశారు, మార్గాని భరత్ ఇంటిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ముఖ్యంగా ఆయన ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు ఎవరు, మరి ఆ సమయంలో బహుశా సెక్యూరిటీ కానివచ్చు అంతా కూడా మరి ఏం చేస్తున్నట్టు అని కూడా రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఎస్, ఒకసారి మాట్లాడే ఇదే అంశానికి సంబంధించి ప్రకాష్ ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. ఎస్ ప్రకాష్, సో ఏంటి అర్ధరాత్రి మార్గాని భరత్ ఇంటిపై దాడి జరిగింది, ఎవర దుండగులు, ఇంతవరకు పోలీసు ఎటువంటి అంశాలు గుర్తించారు? ఎస్ మనోజ్, రాజమండ్రి మాజీ ఎంపీ ఎవరైతే వైసీపీ ఎంపీగా పనిచేస్తున్న మార్గాని భరతరామ్ తన ఆఫీస్ ఏదైనా మార్గాని ఎస్టేట్ తన ఆఫీస్ కార్యాలయం ముందే ఎదురుగా పక్కన పెట్టినటువంటి ఈ యొక్క ప్రచార రథం 2024 ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ప్రచార రథాన్ని అయితే పూర్తిగా గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో కూడా మొత్తం అంతా కూడా తగలబెట్టిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా చూసుకుంటే అర్ధరాత్రి 11-12:30 ప్రాంతంలో ప్రధానంగా గుర్తు తెలియని అక్కడ ఒక్కసారిగా మంటలు అధిక రావడంతోనే అక్కడ ప్రచార రథం పూర్తిగా తగలబడుతున్నటువంటి దృశ్యాలను అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులకి అలాగే మార్గాని భరత్ కూడా ఈ సమాచారం ఇవ్వడంతో ఒటావుటిని అయితే అక్కడ చేరుకున్నారు. అక్కడ అందరూ కూడా అగ్నిమాపక సిబ్బంది అలాగే అందరూ కూడా వచ్చే లోపలే అక్కడ ఉన్నటువంటి రథం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రచార రథాన్ని తగలబడ్డానికి కాదు, గతంలో ఎన్నికల సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల సమయంలో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఎన్నికల కక్షల నేపథ్యంలోనే ఇదంతా జరిగి ఉంటుందని చెప్పేసి మార్గాని భరతరామ్ కూడా దీనిపై కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే 2000 ఆయన ఎంపీగా పనిచేశారు, కానీ రాజమండ్రి సిటీ అభ్యర్థి కూడా వైసీపీ నుంచి అయితే గత ఎన్నికల్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా రాజమండ్రిలో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్పీ కార్యాలయంపై దాడి చేసి ఈ యొక్క కార్యాలయాన్ని కూడా పూర్తిగా తగలబెట్టారని చెప్పేసి ఎంపీ భరత్ కూడా మాజీ ఎంపీ భరత్ కూడా దీనిపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి రోడ్డు మార్గంలో ఆ సమయంలో ఎవరెవరు వచ్చారని కూడా దీనిపై పోలీసులకు పూర్తిగా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపలనే ఈ యొక్క ప్రధాన రథం పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భారీగా అక్కడ అర్ధరాత్రి సమయంలో ఎవరు కూడా లేకపోవడంతో అందరూ కూడా వచ్చే లోపలనే పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా రాజమండ్రిలోనే దాడులు జరుగుతున్నాయి అనేది చెప్తున్నటువంటి ఆరోపణ. అలాగే ప్రధానంగా ఇప్పుడు వైసీపీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రచార రథాన్ని తగలబెట్టడం కాకుండా వైసీపీ నాయకులపై కూడా దాడులు చేస్తున్నాయంటూ మార్గాని భరత్ కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ ఆరోపణలు చేస్తున్న క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఈ ప్రచార రథం తగలబడటంతో మరింత రాజమండ్రి రాజుకి మరింత హీట్ ఎక్కి పుట్టే అవకాశం అయితే క్లియర్ కట్ గా పడుతుంది. దీనిపై పోలీసులు ప్రకాష్, ఆ సమయంలో అక్కడ ఆఫీస్ లో ఎటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇతర వ్యక్తులు ఎవరు లేరా? అదే కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు ఎక్కడికి వెళ్ళారు, ఈ సమయంలో లోపలికి మార్గాని ఎస్టేట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా ఉంటుంది, కానీ ఆఫీస్ కార్యాలయం విశాలంగా ఉంటుంది. అక్కడ ఎవరు వచ్చినా కూడా ఒక సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పెట్టుకోలేదు, ఒకవేళ ఈరోజు ఆ సెక్యూరిటీ సిబ్బంది రాలేదనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారి పూర్తిగా పరిశీలించినప్పటికీ ఇంకా ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అక్కడ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పోలీసులు అయితే దీనిపై సీరియస్ గా తీసుకుని దాన్ని అంతా కూడా పూర్తి దర్యాప్తు చేయాలంటూ మార్గాని భరత్ అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది మనోజ్. ఎస్ ప్రకాష్, మరి ఇంతటి స్థాయిలో ఒక వాహనాన్ని పూర్తిగా దగ్ధం చేసేటువంటి అంత రాజకీయ ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ మార్గాన్ని భరత్కున్నారా? ఆయన ఎవరు అనుమానిస్తున్నారు?
ఎస్ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల అవినాశ్ తర్వాత కూడా అన్ని చోట్ల జరిగినట్టే రాజమండ్రిలో కూడా తరచూ వైసీపీ కార్యకర్తలు అలాగే టీడీపీ కార్యకర్తల మధ్య కూడా వివాదాలు అయితే అక్కడక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలు అయితే చిన్న చిన్న ఘటనలు అయితే చోటు చేసుకుంటే పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఈ యొక్క ఎన్నికల కక్ష పెట్టుకునే ఇది కూడా ప్రచార రథంపై కూడా కక్ష సాధింపుగానే ఇది తగలబెట్టి ఉంటారని చెప్పేసి వాళ్ళంతా కూడా అంటున్నారు. కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే అక్కడ పెట్రోల్ పెట్టి ఏమైనా తగలబెట్టారనే కోణం కూడా ఆలోచిస్తున్నారు. లేదంటే దాని ఎలక్ట్రికల్ వల్ల కూడా దాని కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఉందా, అందుబాటులో ఉందా? సీసీ ఫుటేజ్ మొత్తం అక్కడ ఉన్నటువంటి వాహనం పెట్టిన చోట అయితే సీసీ ఫుటేజ్ కెమెరా లేకపోవడంతోనే ఎవరనేది కూడా తెలియకపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ ఎంట్రవే గేట్ నుంచి అలాగే ఆ యొక్క ఆఫీస్ ప్రాంగణంలో కూడా సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. అన్ని కూడా పోలీసులు అయితే రాత్రి నుంచి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అంటే ప్రధానంగా వాళ్ళంతా కూడా ప్రత్యర్థులు టీడీపీ నాయకులే ఇటువంటి పనికి పాల్పడ్డారంటూ ఆ మార్గాన్ని భర్త అయితే చెప్పగానే చెప్తున్నాడు. రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ప్రధానంగా వాళ్ళ గత కొన్నాళ్ళ నుంచి కూడా మా నాయకులపై దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగానే ఈ కోణంలోనే మాపై కూడా ఈ యొక్క పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఈ వాహనంపై కూడా అదే విధంగా దాడి చేశారంటూ ఆయన అయితే ఆరోపణ చేస్తున్నారు. దీనిపై కూడా ఆరోపణలు ఏ విధంగా తీసుకుంటారు, సీసీ ఫుటేజ్ లో ఎటువంటి ఫుటేజ్ ఉన్నదో దాని మీద కూడా వచ్చినటువంటి ఆధారాలను బట్టి పోలీసులు అయితే యాక్షన్ తీసుకునే పరిస్థితి ప్రధానంగా కనబడుతుందో అన్నది. రైట్ ప్రకాష్, గొర్రెలుగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆ ఆఫీస్లో ఉన్నటువంటి తన ప్రచార రథాన్ని కాల్చివేయడం జరిగింది. మరి ఆ ప్రచార రథానికి గల అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ఇందాక ఇన్ఫాక్ట్ ప్రతినిధి ప్రకాష్ చెప్పినట్టుగా అది ఎలక్ట్రికల్ షాకా లేకపోతే ఏం జరిగింది అనేది త్వరలో పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే అక్కడ ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా లేకపోవడంతో కొంత ఆ వ్యక్తుల్ని అయితే గుర్తు తెలియనటువంటి ఆ దుండగుల్ని పట్టుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. సో మార్గాని భరత్ ఆఫీస్పై దాడి జరిగిన ఘటన బిగ్గెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలకు సంబంధించి రాజకీయాల్లో శత్రువులు, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండడం కామన్. కానీ ఇంతటి స్థాయికి వచ్చి ఏకంగా ఆఫీస్పై దాడి చేయడం, ఒక వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం, పూర్తిగా కాలి బూడిదయ్యేలాగా వాటిని అగ్నికి ఆహుతి చేయడం అనేది డెఫినెట్గా కొంత ఇబ్బందికర వాతావరణం. రాజకీయాలు ఇటువంటి చర్యలు కూడా పాల్పడడం అనేది డెఫినెట్గా కొంత ఇబ్బందికర అంశాలుగా చెప్పాలి. సో మరి మార్గాని భరత్ అయితే ప్రత్యేకంగా తన యొక్క అనుచరులు చెప్తున్న మాట చూస్తే కనుక ఇది ముమ్మాటికి రాజకీయ ప్రత్యర్థులైనటువంటి టీడీపీ వర్గీయుల యొక్క దుశ్చర్యగానే వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా రాజకీయాల్లో ఎటువంటి చర్య అనేది తప్పకుండా ఇబ్బందికరం అని చెప్పాలి. సో అర్ధరాత్రి జరిగింది ఈ ఘటన. పూర్తిగా ఈ ఘటన తర్వాత తన ప్రచారథం పూర్తిగా కూడా ధ్వంసమైంది, పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి. దానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం మన లెఫ్ట్ సైడ్ బాక్స్లో. పూర్తిగా కూడా అర్ధరాత్రి ధ్వంసం అవుతున్నటువంటి ఆ అగ్నికి ఆహితం అవుతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం. ఇక ఇది ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించినటువంటి విజువల్. పూర్తిగా అగ్నికి దహించబడినటువంటి ఆ పూర్తి స్థాయి ప్రచార రథాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో పూర్తిగా కూడా ఆ వాహనం ధ్వంసమైపోయింది. ఇక మార్గాని భరత్ అయితే ఇది ముమ్మాటికి అది టీడీపీ వర్గీయుల చర్య అన్నట్టుగానే చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా రాజమండ్రిలో ఒక్కసారిగా మార్గాని భరత్ మాజీ ఎంపీ ఆఫీస్పై దాడి, ఆయన ప్రచారదాన్ని ధ్వంసం, పూర్తిగా అగ్నికి ఆహుతి చేసిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇదే ఈరోజు రాజమండ్రి ఏపీ రాజకీయ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్ పై దాడి జరిగింది. అర్ధరాత్రి దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆఫీసులో ఉన్నటువంటి ఆయన ప్రచార రథాన్ని తగలబెట్టారు దుండగులు. దాడిలో పూర్తి